నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సోషల్ మీడియా మీద ఆగ్రహం వచ్చేసిందండి. సోషల్ మీడియా మీద ఎంత ఆగ్రహం వచ్చిందంటే వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా రాజమహేంద్రవరానికి చెందినటువంటి ఒక ఇసుక రీచ్లో ఉచిత ఇసుక విషయాన్ని, ఉచిత ఇసుకలో నేతి బీరకాయలో నెయ్యి లేనిదెంత నిజమో, ఉచిత ఇసుకలో ఉచితం లేనిదంత నిజం అనే పోస్ట్ ని బిల్లుతో సహా, లారీ నెంబర్తో సహా, డ్రైవర్ ఫోన్ నెంబర్తో సహా ఆ బిల్లుని కంప్యూటరైజ్డ్ బిల్, అది కూడా క్రియేట్ చేసిన బిల్లు కూడా కాదు, కంప్యూటరైజ్డ్ బిల్లుని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అసలు దానిని ప్రారంభించిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయబోతా ఉన్నారు. చేసేటటువంటి దానికే సోషల్ మీడియా పనిచేస్తా ఉంది. సోషల్ మీడియాలో ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళని మీద ఒక దృష్టి సారించండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలిసింది. సార్, సోషల్ మీడియా వాళ్ళు వాస్తవాలను బయట పెడితే మీరు కఠిన చర్యలు తీసుకుంటారు. బహుశా పాపం వాళ్ళ మీద దాడులు చేయవచ్చు, కాళ్ళు ఎరగొట్టవచ్చు, ఆపరేషన్లు చేయటానికి కూడా, కాలు పునరుద్ధరించుకోవడానికి కూడా అవకాశం లేకుండా గుల్లగుల్లగా మీరు కొట్టవచ్చు, ఏదైనా చేపించవచ్చు. కానీ దుష్ప్రచారం అనే మాటని ఎందుకంట కడతారు సార్? వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చెప్తా ఉంటే దుష్ప్రచారం అంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు కలిసింది అంటూ మీరు మాట్లాడారే, అది దుష్ప్రచారం అంటే. ఆధారాలు లేకుండా మీరు మాట్లాడారే, బేస్లెస్ గా మీరు మాట్లాడారే, ఏదైతే ఏఆర్ నెయ్యిలో కల్తీ ఉంది అని చెప్పేసి ఎన్డీడీబీ గుజరాత్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మరి మద్రాస్ హైకోర్టు కూడా ప్రశ్నించింది సార్. మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈనాడులో దొరకదు మీకు ఆ వార్త. అదే ఈ యొక్క అక్టోబర్ 4వ తేదీన అదే వార్తను చెన్నై ఎడిషన్ లో ఈనాడు రాసిందండి. ఈనాడే రాసింది. ఇక్కడ నెయ్యిలో కల్తీ జరగలేదనే రిపోర్ట్ ఇక్కడ వస్తే, చెన్నైకి చెందిన ఎన్డీడీబీలో వస్తే, గుజరాత్కు చెందినటువంటి ఎన్డీడీబీలో కల్తీ జరిగినట్లుగా ఎలా వచ్చింది? అదేవిధంగా డిస్క్లైమర్ లో అక్కడ కల్తీ జరిగిందని పూర్తిగా చెప్పలేము, ఈ రకంగా ఒట్టిపోయిన ఆవులు కావచ్చు, లేదా పలానా మేత మేసినటువంటి, పలానా దానా తిన్నటువంటి ఆవుల వల్ల కూడా ఈ కల్తీ ఈ విధంగా రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా. దీన్ని మీరు ఆ ఏఆర్ నెయ్యి కల్తీ కలిపిందనేది మీరు ఎట్లా చెప్తారు అని చెప్పేసి అక్కడ పేపర్లో కూడా రాశారు సార్. అంటే మీరు కన్ఫర్మేషన్ లేకుండా, వాస్తవాలు తెలియకుండా, డిస్క్లైమర్ లో ఉన్న అంశాన్ని కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద చల్లుతూ, జగన్మోహన్ రెడ్డి పరాయ మతస్థుడు కాబట్టి, మీరు హిందువు కాబట్టి మీరేం చెప్పినా నమ్ముతారు, హిందూ ఆధిక్య సమాజం ఆంధ్రప్రదేశ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు తగలబెడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఈసడించుకుంటారు, అసహించుకుంటారని మీరు ఆశించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞత వల్ల జరగకపోయేసరికి మరి మీరేమన్నా ఆగ్రహంతో ఉన్నారా సోషల్ మీడియా వాళ్ళ మీద? వీళ్ళు ఆధారాలతోటి, ఇసుక సంబంధించిన ఆధారాలు ఏమైనా తప్ప, ఇసుక ధర ఉచితం 00 అని రాసింది కంప్యూటర్ దాంట్లో తప్ప, అదేవిధంగా ఇసుక రవాణా 9,276 రూపాయలు అన్నది తప్ప, అసలు ఏది జిఎస్టీనా లేకపోతే ఇంకోటా లేకపోతే లోడింగ్ ఛార్జెసా, అన్లోడింగ్ ఛార్జెసా, లేదా అదర్సా అనేది ఏ మాట లేకుండా 9,276 రూపాయల
రావాల్సినటువంటి దానికి మరొక 7,400 రూపాయలు ఎందుకు యాడ్ అయినాయి అనేదే కదా సోషల్ మీడియా వాళ్ళు అడుగుతా ఉంది. ఆ 9,000 అన్నది 16,600 ఎందుకు అయిందనే కదా వాళ్ళు అడుగుతా ఉంది. దాంట్లో తప్పే ఉంది సార్. దాంట్లో దుష్ప్రచారం ఏంటి? మీరు కంప్యూటరైజ్డ్ బిల్లు ఇచ్చింది ఎవరు? మీరే కదా. మీరు ఇచ్చినటువంటి బిల్లుని సోషల్ మీడియా వాళ్ళు బయట పెట్టంటే ఈ సోషల్ మీడియాని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోండి అంటున్నారే. మరి అదే విషయాన్ని మిమ్మల్ని, మీ అబ్బాయిని, లోకేష్ గారిని అపర మేధావులుగా కీర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ అవసరం ఉందని మీరు మీ కుమారుడు లోకేష్ గారి అవసరం ఉందని చెప్పేసి బ్రహ్మాండంగా మరి హైప్ తీసుకొచ్చారే. ఆ ఆంధ్రజ్యోతి వారు రాశారు సార్. ఇసుక ఎవరెవరు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తా ఉంది, ఏ రకంగా దోపిడీ చేస్తా ఉంది. గత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా 85 లక్షల టన్నుల ఇసుకను నిల్వ ఉంచితే హారత కర్పూరంలో ఏ రకంగా బొక్కేసింది ఆంధ్రజ్యోతి రాసింది సార్. మీరేదో ఆంధ్రజ్యోతి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది, అది వేరే సంగతి, మాకు అనవసరం. కానీ సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళకి ఏమొస్తుంది సార్? వీళ్ళకి ఏమొస్తుంది? మీ కార్యకర్తల నుంచి ఆగ్రహాలను వీళ్ళు ఎదుర్కోవాలా, ఆగ్రహ జ్వాలను వీళ్ళు ఎదుర్కోవాలా. వీళ్ళు అవసరమైతే పాపం అవయవాలను కోల్పోవాలా, దాడులు గురి కావాలా, రక్తాన్ని చిందించాలా. మీకు అట్లా కాదు కదా. మీరు అబద్ధాలు చెప్పినందువల్ల మీకు పదవులు వస్తున్నాయి, మీకు అధికారమే వస్తుంది మీ అబద్ధాలను నమ్మటం వల్ల. అందువల్ల దయచేసి ఆగ్రహం అనేది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు అయిపోకండి సార్. ఈనాడే రాస్తున్నారు కదా. ఈనాడులో కూడా మీరు మీ యొక్క మద్యం పాలసీ గురించి చాలా వాస్తవాలను వాళ్ళు రాశారు. మద్యం పాలసీలో ఒక 2 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టి మరి 3,000కు పైగా షాపులుంటే 3,000 ఇంటూ 10 లెక్కన దాదాపు 30,000 40,000 దరఖాస్తులు వస్తాయని మీరు అంచనా వేసుకుంటే మరి ఆ దరఖాస్తులు గడువు ముగుస్తున్నా కానీ 8,000 దాటలేదు. దాటకపోవడానికి కారణాలు ఈనాడే రాసింది. కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, ఎవరిని కూడా వేయనీయటం లేదు. ఒకవేళ వేసినా సరే మేము పెట్టుబడి లేకుండా మాకు వాటాలు ఇవ్వండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అడుగుతున్నట్టుగా ఈనాడులో రాశారు సార్. మరి వాళ్ళనేమంటారు మీరు? అర్భకులు పాపం సోషల్ మీడియా వాళ్ళు. వాళ్ళని ఎందుకు సార్? వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమంటారేమో సార్? మీ కఠిన చర్యలు ఆంధ్రజ్యోతి, ఈనాడుల మీద కూడా తీసుకుంటారా సార్? తీసుకుంటారా? నమస్తే.